హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ క్రియేషన్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలామంది నైట్ టైం అయితే ఫోటోషూట్కి వెళ్తుంటారు. ఆ నైట్ టైం దిగిన ఫొటోస్ని ఎలా ఎడిట్ చేయాలి అనేది ఈరోజు మన టాపిక్. ఈ నైట్ టైం దిగిన ఫొటోస్ని ఎడిట్ చేయడానికి ఒక కొత్త అప్లికేషన్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ అప్లికేషన్లో మనకు నచ్చినట్టు ఫొటోస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నేనైతే కంపల్సరీ చెప్పడం జరుగుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీ గ్యాలరీ నుంచి ఒక మంచి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫోటోని మనం డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. యాడ్ టు లైట్ రూమ్ కొట్టినారంటే ఫోటో అనేది లైట్ రూమ్ యాప్లో ఇంపోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా బ్యాక్ వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ లైట్ రూమ్లోకి వెళ్ళినారంటే ఫోటో అనేది ఇక్కడ ఇంపోర్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఇది నైట్ టైం తీసిన ఫోటో కాబట్టి మనకు బ్రైట్నెస్ మరియు సాచురేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫస్ట్ లైట్లోకి వెళ్తే మనకు 6 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ 6 ఆప్షన్స్లో ఎలా సెట్టింగ్స్ పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను నేను. ఎక్స్పోజర్ అనేది 1.50 అయితే పెట్టుకుంటా ఉన్నాను. కాంట్రాస్ట్ ఎంత పెట్టుకోవచ్చు, -50. హైలైట్స్ ఎంత పెట్టుకుంటాం, 37+37. షాడోస్ అనేది నైట్ టైం తీసిన ఫొటోస్లో ఎక్కువ ఉంటాయి, అందువల్ల మనం షాడోస్ అయితే ఫుల్ పెట్టుకుంటున్నాం, షాడోస్ ఏమి కనిపించకుండా చేయడానికి. నెక్స్ట్ కలర్ ఆప్షన్కి వెళ్ళినారంటే సాచురేషన్. నెక్స్ట్ నైట్ టైం బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి మన ఫేస్ వైట్ ఉంటే ఫోటో లుక్ అనేది బాగుంటుంది. కాబట్టి రెడ్ మరియు ఆరెంజ్ లూమినెన్స్ అనేది ఎక్కువ పెట్టుకోమంటే ఫోటో అనేది వైట్గా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఎల్లో కలర్ అనేది ఫస్ట్ ఆప్షన్ వచ్చి -21. సాచురేషన్ అనేది -87. గ్రీన్ కలర్ నెక్స్ట్ 17. నెక్స్ట్ సాచురేషన్ అనేది ఫోటోకి తగినట్టు పెట్టేసుకుంటున్నా. 42 అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది నా ఫోటో ఇక్కడ. నెక్స్ట్ డన్ పైన కొట్టినారంటే ఫోటో ఇది మనకు ఇలా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనకు కొంచెం ఇక్కడ హైలైట్స్లో వెళ్ళి కాంట్రాస్ట్ కొంచెం పెంచుకున్నారంటే ఫోటో అయితే కొంచెం పర్ఫెక్ట్గా లుక్ అయితే వచ్చేది. ఫ్రెండ్స్, రియల్ ఫోటో ఇది, మనం ఎడిట్ చేసుకున్న ఫోటో. ఈ ఫోటోని షేర్ టు ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో హెయిర్ స్టైల్ ఎలా ఎడిట్ చేయాలని చెప్పినాను. ఆ యాప్లోకి అయితే యాప్ పేరు స్కెచ్బుక్. ఆ స్కెచ్బుక్ యాప్లోకి అయితే ఈ ఫోటోని షేర్ చేసుకొని ఫోటో అయితే స్కెచ్బుక్ యాప్లోకి ఇంపోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది హెయిర్ స్టైల్ ఎడిట్ చేయడానికి మీకు అయితే లాస్ట్ వీడియోలో సెట్టింగ్స్ చెప్పినాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత హెయిర్ స్టైల్ అయితే సింపుల్గా మన హెయిర్ స్టైల్ ఇలా డ్రాగ్ చేస్తూ సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హెయిర్స్ లాస్ట్ వీడియోలో అయితే మీకు హెయిర్ స్టైల్ ఎలా ఎడిట్ చేయాలని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. హెయిర్ స్టైల్ అయితే పర్ఫెక్ట్గా ఎడిట్ చేసుకున్నా. కొంచెం లుక్ రావడానికి లైన్ అయితే వేసుకుంటున్నా, సైజ్ తగ్గించుకొని. ఫ్రెండ్స్, లైన్ అయితే పర్ఫెక్ట్గా వేసుకునేసిన. మన ఫోటో అయితే పర్ఫెక్ట్గా ఎడిట్ అయిపోయింది. సేవ్ పైన క్లిక్ చేసి సేవ్ కొట్టినారంటే సేవ్ కరెంట్ స్కెచ్ ఫోటో అయితే సేవ్ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.